In this video, we are going to know about the eligibility criteria for filing ITR 6. ఈ వీడియోలో మనం ITR 6ని ఫైల్ చేయడానికి కావాల్సిన అర్హతలేంటి, ఎవరు అర్హులు అనే విషయాలు తెలుసుకుందాం. This form can be used by a company as per section 2 subclass 17 of the Income Tax Act. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 2 సబ్క్లాస్ 17 ప్రకారం కంపెనీ గురించి ఏ విధంగా డిస్క్రైబ్ చేశారో ఆ కేటగిరీలోకి వచ్చేవాళ్ళు మాత్రమే ITR 6ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు సెక్షన్ 2 సబ్క్లాస్ 17 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, కంపెనీ మీన్స్ అంటే ఈ యొక్క సెక్షన్ ప్రకారం అసలు కంపెనీ అంటే ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 2 సబ్క్లాస్ 17 ప్రకారం అనేది వివరించారు. అదేంటో తెలుసుకుందాం. ఇండియన్ కంపెనీ అంటే అది కంపల్సరీగా ఇండియన్ కంపెనీ అయి ఉండాలి, డొమెస్టిక్ కంపెనీ అయి ఉండాలి. అలాగే బాడీ కార్పొరేట్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ద లాస్ ఆఫ్ కంట్రీ అవుట్ సైడ్ ఇండియా, అంటే విదేశీ చట్టాలకి అనుగుణంగా ఆ కంపెనీ ఇన్కార్పొరేట్ అయి ఉంటే అవి ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ అసోసియేషన్ ఆర్ బాడీ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్, వెదర్ ఇండియన్ ఆర్ నాట్, విచ్ ఈజ్ డిక్లేర్డ్ బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ ఆఫ్ ద బోర్డ్ టు బి కంపెనీ. అంటే ఎనీ ఇన్స్టిట్యూషన్ అయినా, అసోసియేషన్ అయినా, బాడీ అయినా ఇన్కార్పొరేట్ అయినా అవ్వకపోయినా, ఇండియన్దైనా కాకపోయినా, ఒకవేళ అది బోర్డు ద్వారా డిక్లేర్ చేయబడితే, జనరల్ లేదా స్పెషల్ ఆర్డర్ ద్వారా డిక్లేర్ చేయబడితే అవి కూడా ఈ ITR 6 పరిధిలోకే వస్తాయి. వాళ్ళు కూడా ITR 6నే ఫైల్ చేయాల్సి ఉంటుంది. This form is not for those companies which are eligible and required to file ITR 7. అంటే ITR 7 ఫామ్ని ఫైల్ చేయడానికి కంప్లీట్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ITR 6ని ఫైల్ చేయకూడదు. I hope you understood about ITR 6. Thank you.